ఇలా ముఖ్యమంత్రి గారు ఆనాడు యూనివర్సిటీ విద్యార్థులంటే ఒక వీడియో చూపిస్తా. యూనివర్సిటీ విద్యార్థులను ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు యూనివర్సిటీ విద్యార్థుల మీద మీ అభిప్రాయం ఏందని అడిగితే, యూనివర్సిటీ విద్యార్థులంటే తాగుబోతులు, తిరుగుబోతులు, బీళ్లు తాగుతారు అనే విద్యార్థులను అవహేళన చేస్తూ అవమానించినటువంటి విధానం మనం ఒక్కసారి చూడాలి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎందుకు రాహుల్ గాంధీ రాకని వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నారు? ఏం లేదు, చిల్లర ఖర్చులకు తెచ్చుకొని ఉంటారు. కేటీఆర్ పిలిచి ఖర్చులకు ఇచ్చి ఉంటాడు. ఆ పక్కనే తార్నాకల్లో ఉన్న పార్లలో ఇంత బీర్ దాగి ఉంటారు. బీర్ దాగి బిర్యానీ తిన్న తర్వాత అది అరిగే వరకు ఆడుకొచ్చి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడుంటారు. వాళ్ళది ఏముంటుంది? అడ్డ మీద కూలోళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళకంటూ సిద్ధాంతం కానీ, వాళ్ళకంటూ ఆలోచన కానీ, వాళ్ళకంటూ తెలంగాణ పట్ల గౌరవం కానీ ఏమీ లేదు. విద్యార్థుల పట్ల అంత నీచంగా, దుర్మార్గంగా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాలలో విద్యార్థుల పట్ల ఇంత విచక్షణ కోల్పోయి మాట్లాడినటువంటి నాయకులు ఇలా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నారు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, విద్యార్థులు అంటే మీకు ఒక చులకన భావం ఉంది కదా. అసలు విద్యార్థుల త్యాగాల వల్ల, విద్యార్థుల పోరాటాల వల్ల, విద్యార్థుల నిర్బంధాల వల్ల, విద్యార్థుల అమర త్యాగం వల్ల ఈ పదవి వచ్చింది మీకు. మీరు ఆనాడు అటువైపు ఉన్నారు. ఎవరైతే జై తెలంగాణ అన్నారో, జై తెలంగాణ అన్నటువంటి విద్యార్థుల పైన తుపాకీ ఎక్కుపెట్టి ద్రోహుల పంచన నిలబడ్డది మీరు. ఇలా యూనివర్సిటీకి వెళ్లే ముందు ఆనాడు విద్యార్థులను అవమానించినటువంటి పరిస్థితులను, మీరు అధికారంలోకి రావడానికి విద్యార్థులను, నిరుద్యోగులను మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా వాడుకొని అధికారంలోకి వచ్చి అన్ని నిరుద్యోగులకు, యువతకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైండ్రు. ఉస్మానియా యూనివర్సిటీ నేల తల్లికి, ఆ మట్టి బిడ్డలకు, ఆ చదువుతున్నటువంటి సరస్వతి బిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పి యూనివర్సిటీలో అడుగు పెట్టాలనేసి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.